నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ్. అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాల గురించి కానీ, లక్ష్మీదేవి పూజ గురించి కానీ చాలా అద్భుతంగా మీరు ఎన్నో వీడియోస్‌లో చెప్పారు. మిమ్మల్ని చూడగానే డెఫినిట్‌గా ఏదో ఒక రెమెడీ చెప్తారు అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇంత పవిత్రమైన శ్రావణ మాసంలో మీ నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఆడవాళ్ళు పూజ చేసుకునే కానీ మగవాళ్ళ ఉద్యోగం అనేది చాలా ముఖ్యం. ఆ ఉద్యోగంలోనే ఆటంకాలు వస్తూ ఇబ్బంది పడుతూ ప్రమోషన్లు రాక, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే బాస్లతో ఇబ్బంది పడుతూ, లేకపోతే కొత్త ఉద్యోగం ట్రై చేసే వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడేవాళ్ళు ఎలాంటి రెమెడీ చేసుకుంటే గనక ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి మీరు చెప్పే రెమెడీస్లో ఉద్యోగం నుంచి ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంటారు? తప్పకుండా అమ్మా. సో కెరీర్‌లో ముందుకు దూసుకుపోవాలి. కెరీర్‌లో ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును. ఇప్పుడు మీరు అన్నటువంటి స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా మొత్తము శనైశ్వరునికి సంబంధించినటువంటి ఇబ్బందులలో మాత్రమే వస్తాయి. మీరు అన్నటువంటి బాస్‌తో కావచ్చును. వృత్తికారకుడు శని భగవానుడు. వృత్తికారకుడు శని భగవానుడు. మనం ఒక పని చేయాలి అన్నా, చేస్తున్నాము అన్నా, చెయ్యబోతున్నాము అన్న సాక్షాత్తు శనైశ్వరుని యొక్క అనుగ్రహము మనపై ఉండాలి. శనైశ్వరుని యొక్క అనుగ్రహం మనపై అది మంచిగా ఉందా, చెడుగా ఉందా, ఎట్లా ఉంది అనేటువంటిది మన జాతకాన్ని చూసుకుంటే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కొందరికి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, అంటే వృత్తిలో రాణించలేరు, ఎంత చేసినా రాణించలేరు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. అరే వాళ్ళకంటే మనకు టాలెంట్ ఎక్కువ ఉంది, మనం బాగా పనిచేస్తాం, అయినా కానీ ఎందుకు ప్రమోషన్ రావట్లేదు, గుర్తింపు రావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఒకటి. రెండవది, వారు అంటే ఇక వారు అంటే కొంత ఆ యొక్క గ్రహస్థితి జాతకంలో ఎంత మట్టుకైతే, అంటే ఇప్పుడు ఎంత మనకు బుర్ర అయితే, అంటే కడుపు ఎంత అయితే ఉంటుందో, కడుపులో ఎంత అన్నం అయితే పడుతుందో అంత మట్టుకే తింటాం. సో కడుపు నిండా భోజనం చేస్తే ఇబ్బందే ఉంటుంది. సో ఆ విధంగా జాతకంలో శని భగవానుడు మనకు ఎంతనైతే రిజల్ట్ ఇవ్వాలనో అంత మట్టుకే ఇస్తాడు. ఎక్కువగా రిజల్ట్ ఇచ్చినా మనం అందులో ఉబ్బి తబ్బింపైనా ఇంకేమైనా జరగచ్చును. అర్థం చేసుకోండి. మనము మన కెపాసిటీ ఎంతైతే ఉందో మనం మోయగలిగే అటువంటిది మాత్రమే ఇస్తాడు. ఇది గన్ షాట్. అది ఎప్పుడు అంటే చెప్తున్న జాతకం అనేటువంటిది అల్టిమేట్. చార్ట్ ఓపెన్ చేయగానే సినిమా మొత్తం అర్థమైపోతుంది. మీరు అలా ఎన్నో జాతకాలు లైవ్ లో కూడా చెప్పారు. సినిమా కళ్ళకు కట్టినట్టుగా. సో అట్లా దర్శనం, అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క ధ్యానంలో, అమ్మవారి యొక్క జపంలో ఉన్నందున చార్ట్ ఓపెన్ చేయగానే వారి పరిస్థితి ఎమ్మటే తెలిసిపోతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏమిటి అనేటువంటి. సో ఏది ఏమైనప్పటికీ మీరు అడిగినటువంటి పరిస్థితులలో భాగంగా నేను ఒకటే చెప్తాను. ఎవరి జాతకరీత్యా అయితే, ఎవరి లగ్నం కానీ, దశమ భావం కానీ, దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కానీ ఇక అల్టిమేట్ అంటే అందరూ చేసుకునే విధంగా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ ఈ వీరికే పడుతుంది, కొందరికి పడవు. జనరల్ మెడిసిన్ కూడా అట్లా అన్ని రెమెడీస్ అందరికీ కాదు. ఎవరి జాతక రీత్యా ఏ రెమెడీ చేస్తే అతి శీఘ్రంగా 21 daysకు ఫలితం వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఇప్పుడు ఏదేమైనా మాకు జాతకం లేదు, లేదా మాకు అర్జెంటుగా ఒక రెమెడీ కావాలి అని అనుకునేటువంటి వారు ఇట్టి శ్రావణ మాసంలో ఉన్నటువంటి శనివారాలు. సో ఇక్కడ శ్రావణ మాసంలో కూడా 5 శనివారాలు వస్తున్నవి. 5వ శనివారం అమావాస్య అవుతున్నది. సో దీని తర్వాత భాద్రపద మాసం. భాద్రపద మాసంలో 2 శనివారాలు తీసుకోండి.
ఇందులో భాగంగా 2 కానీ 3 కానీ ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అయితే అప్పటి నుండి శనివారాలు 7 లెక్కన పెట్టుకోండి. సో శ్రావణంలో మీరు ప్రారంభిస్తున్నారు అనేటువంటి విధంగా ఉండండి. ఓకే, ప్రారంభించడం మాత్రం ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రారంభించుకోండి. కనుక ఒక లవంగం తీసుకోండి, ఓన్లీ 1, చక్కగా పూత ఉండేటువంటి లవంగం. ఈ లవంగం తీసుకొని చక్కగా కూడా ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. అంటే సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సుమారుగా 7 తర్వాత 7 to 8:30 లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళండి. 7 గంటల నుండి 8:30 లోపు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి, దగ్గరలో ఉన్న దేవాలయం చెప్తున్నాను, రావి చెట్టు అనేటువంటిది మనకు కావాలి. దగ్గరలో రావి చెట్టు కలిగినటువంటి దేవాలయాన్ని కూడా ఎంచుకోండి. లేదా కొంచెం దూరం ఉన్నా పర్వాలేదు, వెళ్ళండి. వెళ్ళి దేవాలయంలో చక్కగా ప్రదక్షిణ చేయండి. మనకి ఏదైతే ఆ దేవాలయంలో ప్రధానంగా అమ్మవారు ఉందా, ఈశ్వరుడు ఉన్నాడా, వెంకటేశ్వర స్వామి ఉన్నాడా, ఆ స్వామి యొక్క మెయిన్ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఉండేటువంటి రావి చెట్టుకు ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని చెప్పుకుంటూ 11 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కొంత నువ్వుల నూనెను పోసి మీ చేతిలో ఉన్నటువంటి లవంగాన్ని అందులో వేసి లవంగం పట్టుకొని ఇవన్నీ చేయాలి, ప్రదక్షిణ కానీ ఇవంతా. ఈ లవంగాన్ని చక్కగా కూడా ఆ యొక్క నువ్వుల నూనెలో వేసేసి దీపారాధన చేయండి రావి చెట్టు కింద. ఒకటే దీపము, శనివారాలు 7 శనివారాలు ఒకటే లవంగము. అంటే ఈ యొక్క మట్టి పాత్రలో మార్చుకోవచ్చును. ఇవాళ దీపారాధన చేసాం, వెళ్ళిపోయాం, మళ్ళీ శనివారం దాకా మళ్ళీ మనం రాము ఇక్కడికి. అది అక్కడే ఉంటుందో, వాడు ఎవరు తీస్తారో ఏం చేస్తారో, మీరు ఏది కనబడితే అది తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని వాడండి. సో 7 శనివారాలు కూడా రావి చెట్టు కింద మీరు నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి అందులో ఈ యొక్క లవంగాన్ని వేయండి. వేసి దాని దీపారాధన ముందు కూర్చోండి, ఆ సరౌండింగ్లో కూర్చొని చక్కగా కూడా శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అనే మంత్రాన్ని ఒకసారి చెప్పుకోండి. దీని తర్వాత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్త అండసంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని మీరు 108 సార్లు చదవండి. మొదటిది ఏమిటి? శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయేత్. ఈ మంత్రాన్ని చెప్పుకొని దీని తర్వాత నేను చెప్పినటువంటి యొక్క ఏ దేవాలయంలో రాసి ఉంటుంది నీలాంజన సమాభాసం, అది గూగుల్లో కొట్టినా వస్తుంది. చక్కగా మీరు చదువుకోండి. కానీ నవగ్రహాల వద్దకు వెళ్ళి శనైశ్వరునికి నమస్కరించుకొని లేదా ఏమైనా నువ్వులతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడమో ప్రదక్షిణ చేయడమో వద్దు. ఇది గుర్తుంచుకోండి. అంటే ఈ రెమెడీ చేస్తున్నప్పుడు ఈ రోజు వద్దు, మీరు నెక్స్ట్ డే ఏమైనా చేసుకోండి. శనివారము ప్రదోష అంటే 7 నుంచి 8:30 లోపు రావి చెట్టు కింద దీపారాధన చేసి శనికి సంబంధించిన మంత్రం చదువుకొని వెళ్ళిపోండి. 7 శనివారాలు చేయండి. మీకు అద్భుతమైనటువంటి కెరీర్ గైడెన్స్ కానీ కెరీర్లో అద్భుతమైనటువంటి మార్పులు, ఇక అది ఆ మ్యాజిక్ మీరే చూడండి. ఓకే, రైట్. సో మీరు చెప్పిన దాంట్లో ఒక్కటే ఒక నిబంధన ఏంటి అని అంటే గనక ఈ ప్రాసెస్ చేసిన తర్వాత నవగ్రహాలు ఉంటూ ఉంటాయి, అక్కడికి మటుకు వెళ్లకుండా డైరెక్ట్గా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం మంచిది అని. అంతే. ధన్యవాదాలు. మహాదేవ.